అందరికీ నమస్తే. జనసేన పార్టీలో గత 12 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు గానీ, పార్టీ కార్యక్రమాలు గానీ, అలాగే ఎన్నో సమస్యల మీద పరిష్కారంతో, పోరాటాలతో ముందుకు వస్తూ ఉన్నాను. 2024 ఎన్నికల్లో ఈ కావలిలో జరిగినటువంటి వైసీపీ అరాచక పాలనకు ప్రజలు విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారికి భారీ మెజార్టీ తోటి కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. అది రేపు మార్చి 13వ తేదీకి పోలింగ్ జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పార్టీ కార్యకర్తల్లో కూడా కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం. నేను కూడా కొన్ని కారణాల వల్ల కలవలేకపోవడం, అలాగే వాళ్ళకి కూడా కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడం మాట వాస్తవం. అందుకోసమే రేపు మే 13 తేదీ నుంచి ప్రతిరోజు కూడా కార్యకర్తలను కలుస్తూ, కావలి నియోజకవర్గం పర్యటిస్తూ, కార్యకర్తలను కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి, వాటి పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ సమస్యలన్నీ కూడా, కార్యకర్తల సమస్యలన్నీ కూడా పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం 2019లో పార్టీ కమిటీలు వేశారు, ఇన్ఛార్జీలు అనౌన్స్ చేశారు. ఎవరు ఏ మేర పనిచేస్తున్నారో, ఎవరు పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం కూడా తెలుసు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలతో పార్టీ పెట్టారో అవన్నీ పాటిస్తూ పార్టీని బలోపేతం కోసం ప్రజల్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా యువత మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకుంటూ ఎంతోమంది యువతని పార్టీ వైపు వచ్చే విధంగా, నాయకత్వం వైపు అడుగులు వేసే విధంగా తయారు చేశాను. అలాగే ఎక్కడ ఏ సమస్య ఉందన్నా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో స్పందించాను. నా వంతు పరిష్కారం దిశగా పోరాటం చేశాను. ముఖ్యంగా 2020 నుంచి 21 నుంచి 24 ఎలక్షన్ వరకు కూడా పవనన్న నమ్మండిని పెట్టి హాస్పిటల్లో కొన్ని వందల మందికి ప్రతిరోజు భోజనం అందించాను. అలాగే ఒక జన సైనికుడిగా వైకుంఠపురంలో ఉన్నటువంటి అనపగుంట ఆధునీకరణ కోసం, అలాగే పెదపౌని బ్రిడ్జి వేయాలని చెప్పి, ఆ రోడ్లో బ్రిడ్జి వేయాలని చెప్పి అక్కడ ఆ మురికి గుంటలో దిగి నిరసన చేశాను. ఆ గుంట ఆధునీకరణ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అలాగే ఉదయగిరి బ్రిడ్జి అధ్వానంగా ఉందని పెద్ద ర్యాలీ కూడా, కవాతు కూడా చేశాను ఆ బ్రిడ్జిని మరమ్మతులు చేయమని. అలాగే తుమ్మలపేట రోడ్డు కోసం ఎన్నో సందర్భాల్లో రాస్తారోకో చేశాను. అక్కడ వరి నాట్లు ఆ రోడ్డు మీద నాటి నిరసన తెలియజేశాను. ఈరోజు తుమ్మలపేట రోడ్డు కూడా మా కూటమి ప్రభుత్వంలో రావడం జరిగింది. మినీ స్టేడియం కోసం ఈ కావలి నియోజకవర్గంలో యువకులకి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంత ముఖ్యం అని చెప్పి మినీ స్టేడియం నిర్మాణం కావాలని, ఆ గ్రౌండ్ అభివృద్ధి చెందాలని చెప్పి నా వంతు పోరాటం చేయడం జరిగింది. ఈరోజు కొంతమేర ఎంతో కొంత అక్కడ పిల్లలందరూ కూడా, క్రీడాకారులందరూ కూడా ఆడుకునే విధంగా ఆ గ్రౌండ్ రెడీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సమస్యలు, వీటన్నిటి మీద కూడా నా వంతు పోరాటం. ఎక్కడ ఏ సమస్య ఉందన్నా కూడా, ఎక్కడ ఏ విద్యార్థికైనా, ఏ క్రీడాకారుడికైనా ఏదైనా నా వంతు సహకారం అందించడంలో ఎప్పుడు ముందున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగిస్తాను.
నేను ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా 2019లో అప్పుడు అభ్యర్థి రకరకాలుగా డబ్బుతో ఓట్లు కొనుక్కొని కార్యకర్తలని రకరకాలుగా ప్రలోభాలు పెట్టిన రోజు కూడా నేను నిజాయితీగా పార్టీ వైపు నిలబడ్డాను. పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాను. ఈ 12 సంవత్సరాలు నా జర్నీలో కూడా పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేశాను. పార్టీ వైపే నిలబడ్డాను. పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశాను. అలాగే ఈ రాబోయే రోజుల్లో కూడా కావలి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని, ఖచ్చితంగా అండగా నిలబడతానని, ఈరోజు రకరకాలుగా అటువైపు నాయకత్వం మారచ్చు, కొత్త కొత్త వ్యక్తులు రావచ్చు పోవచ్చు, కానీ సిద్ధు అనే వ్యక్తి ఎప్పటికి కూడా ఒకవైపే ఉండి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాల కోసం పనిచేస్తాడని, ఎప్పుడూ కూడా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పుడు నేను చేయలేదని, ఎవరి దగ్గర కూడా పార్టీని అడ్డు పెట్టుకుని ₹1 తాకలేదని ఈ సందర్భంగా ఈ 12 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఒక చిన్న అవినీతి మచ్చ కూడా నా మీద లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.